బడ్జెట్ లో ప్రీమియం లగ్జరీ విల్లా అందిస్తోంది ఏపీఆర్ గ్రూప్ వారి గోల్డెన్ లీఫ్ విల్లాస్. ఇప్పుడే కాల్ చేసి మీ విల్లా బుక్ చేసుకోండి. తెలంగాణ పోలీసుల సమక్షంలో 41 మంది సిపిఐ మావోయిస్ట్ పార్టీకి చెందినటువంటి అజ్ఞాత కాడర్లు 24 వెపన్స్ తీసుకుని వచ్చి లొంగిపోయినారు. ఈ తీసుకొచ్చినటువంటి వెపన్స్ లో ఒకటి LMG, 3 AK-47 రైఫిల్స్, 5 SLR రైఫిల్స్, 7 ఇన్సాస్ రైఫిల్స్, ఒక BGL గ్రెనేడ్ లాంచర్, 4 303 రైఫిల్స్, ఒక సింగిల్ షాట్ రైఫిల్, 2 ఎయిర్ గన్స్ తో కలిపి మొత్తం 24 వెపన్స్ తోని సరెండర్ అయినారు. అక్టోబర్ 21, 2025 నాడు జరిగినటువంటి పోలీస్ కమమరేషన్ డే సందర్భంగా, పోలీసుల సంస్మరణ దినం సందర్భంగా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపుని అందుకొని వీళ్ళు ప్రభుత్వం ముందు లొంగిపోయినారు. అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు సిపిఐ మావోయిస్ట్ పార్టీని వీడి జనజీవన వాహినిలో కలిసి రాష్ట్ర అభివృద్ధి, దేశాభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనాలి అని చెప్పి వారు పిలుపునిచ్చిండ్రు. ఆ పిలుపులో భాగంగానే PLG బెటాలియన్ లో పనిచేస్తున్నటువంటి కొంతమంది, అట్లాగే డిఫరెంట్ సిపిఐ మావోయిస్ట్ చెందినటువంటి విభిన్న యూనిట్స్ లో పనిచేస్తున్న వాళ్ళు మొత్తం కలిసి 41 మంది లొంగిపోయినారు. అందులో 2 తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళు, మిగతా 39 మంది ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. ఇందులో కొన్ని పేర్లు చదువుతాను సో దట్ అందరికి ఈజీగా ఉంటుంది. మీకు ఆల్రెడీ ఇచ్చినాం మేము ప్రెస్ నోట్. మడకం మంగ, ఈయన పావేడు PS బీజాపూర్ చెందిన ఆయన, ఛత్తీస్గఢ్ రాష్ట్రం, కంపెనీ పొలిటికల్ కమిటీ సభ్యుడు. తాటి గంగ, ఈమె కిష్టారం పోలీస్ స్టేషన్ చెందిన ఆమె, ఈమె ప్లటూన్ పొలిటికల్ కమిటీ సభ్యుడు. కలుము సుక్కి, ప్లటూన్ పార్టీ కమిటీ సభ్యురాలు. వీళ్ళందరూ కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రం చెందిన వాళ్ళే. స్పెసిఫిక్ గా తెలంగాణ వాళ్ళు అయితే అప్పుడు చెప్తాను తెలంగాణ సపరేట్ గా. OM జోగా, ఈయన పార్టీ సభ్యుడు. కుంజం దేవ పార్టీ సభ్యుడు. కోవాసి గంగి పార్టీ సభ్యురాలు. పూనెం జ్యోతి పార్టీ సభ్యురాలు. మడకం జోగి, మడకం సోని, దొడ్డి రామే, పర్సం సుంబాడి, వీళ్ళంతా కూడా PLG బెటాలియన్ సభ్యులు. తర్వాత కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల డివిజనల్ కమిటీ ఒకటి ఉంది. అది జిల్లా కమిటీ స్థాయి ఉన్నటువంటి కమిటీ. అది దానికి చెందినటువంటి 2 సభ్యులు లొంగిపోయినారు. ఇందులో ఎర్రగొల్ల రవి, ఎలియాస్ సంతోష్, ఎలియాస్ ప్రశాంత్, ఎలియాస్ ప్రవీణ్, ఎలియాస్ మహేష్. ఈయన తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా ఆరేపల్లి గ్రామం. ఈయన లాస్ట్ 24 years నుంచి అండర్ గ్రౌండ్ ఉన్నాడు. ఈయన కూడా డివిజనల్ కమిటీ మెంబరే కాకుండా కామారెడ్డి, కొమరం భీం, మంచిర్యాల్ డివిజనల్ కమిటీ కార్యదర్శి కూడా. చాలా ఇంపార్టెంట్ పొజిషన్ అయింది పార్టీలో. అట్లాగే కనికారపు ప్రభంజన్, ఈయన జన్నారం గ్రామం, మంచిర్యాల జిల్లా. ఈయన సిపిఐ మావోయిస్ట్ పార్టీ సభ్యుడు. PDSU కవర్ తీసుకొని కార్యకలాపాలు, వాళ్ళ మావోయిస్ట్ సంబంధించిన కార్యకలాపాలు చేస్తున్నాడు. అతను అర్బన్ ఏరియా కమిటీ సభ్యుడు. ఈయన కూడా ప్రభుత్వం ముందు లొంగిపోయినాడు. అట్లాగే సెంట్రల్ రీజనల్ కమాండ్ కంపెనీ తెలంగాణ రాష్ట్రం చెందినటువంటిది. స్టేట్ కమిటీలలో కొన్ని మిలిటరీ కమాండ్స్ ఉంటాయి. ఇందులో మన తెలంగాణ స్టేట్ సంబంధించినటువంటి దాన్ని 2వ సెంట్రల్ రీజనల్ కమాండ్ అంటారు. దానికి సంబంధించినటువంటి వాళ్ళు 5 లొంగిపోయినారు. అందులో 21 సంవత్సరాల నుంచి అజ్ఞాతంలో ఉన్నటువంటి కోర్స లత్సు, ఈయన కంపెనీ పొలిటికల్ కమిటీ సభ్యుడు, 2nd SRC కంపెనీ కమాండర్ కూడా. అట్లాగే వెట్టి మంగి, ఈమె ఎలియాస్ సునీత, ఈమె కూడా 14 ఏళ్ల నుంచి అజ్ఞాతంలో ఉన్నది. ఈమె ప్లటూన్ పార్టీ కమిటీ సభ్యురాలు. ఈమె కూడా సరౌండ్ అయింది. అట్లానే మడకం సోడ సుక్కి, పూనం సుక్కి, ఎలియాస్ రాధిక, వీళ్ళంతా కూడా
బీజాపూర్ తర్వాత సుక్మా జిల్లాకు చెందిన వాళ్ళు, వీళ్ళు కూడా ఈ సెకండ్ సిఆర్సి కంపెనీలో సభ్యులుగా ఉన్నారు. వీళ్ళు కూడా సరెండర్ అయ్యారు. అట్లాగే చర్ల శబరి ఏరియా కమిటీకి చెంది తర్వాత భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు డివిజనల్ కమిటీ, అంటే ఇటు ఆంధ్ర తెలంగాణలో విస్తరించినటువంటి ఈ డివిజనల్ కమిటీకి చెందినటువంటి 4 కార్డర్స్ కూడా వాళ్ళు కూడా లొంగిపోయినారు. వాళ్ళు హేమ్ల బుద్రి, ఈమె ఏరియా కమిటీ సభ్యురాలు. అట్లాగే చెర్ల ఎల్ఓఎస్ కమాండర్ కూడా, అట్లానే చెర్ల ఏరియా కమిటీ, భద్రాచలం కొత్తగూడెం సీతారామరాజు డివిజనల్ కమిటీ సభ్యురాలు కూడా. ముసాకి మంగు, ఈయన ఏరియా కమిటీ సభ్యుడు. పూనం సమ్మయ్య ఎలియాస్ మహేష్, ఈయన కూడా బిజాపూర్ జిల్లా ఆయన చెందిన ఈయన పార్టీ సభ్యుడు, చెర్ల ప్లటూన్. వంజం లింగ ఎలియాస్ రాజు, ఈయన కూడా పార్టీ సభ్యుడు, చెర్ల ప్లటూన్. ఈ 4 కూడా ఈ పర్టికులర్ చెర్ల శబరి ఏరియా కమిటీ, భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు డివిజనల్ కమిటీకి చెందినటువంటి వాళ్ళు మన ఏరియాకి సంబంధించినప్పటికీ కూడా వీళ్ళు పనిచేసే వాళ్ళంతా కూడా ఛత్తీస్గఢ్ సంబంధించిన వాళ్ళు. అట్లాగే ప్లటూన్ 30 సౌత్ సబ్ జోనల్ బ్యూరో దండకారణ్య స్వయం జోనల్ కమిటీకి చెందినటువంటి ప్లటూన్ 30 కూడా ఉంటుంది. దానికి సంబంధించినటువంటి 5 సభ్యులు కూడా లొంగిపోయినారు, అజ్ఞాత సభ్యులు. అందులో ఓఎం మంగు, ఈయన 18 ఏళ్ల నుంచి అండర్ గ్రౌండ్ లో ఉన్నాడు, యూజీగా ఉన్నాడు, ఆయన బీజాపూర్ జిల్లా. అట్లాగే కొర్సా సుద్రు, మడకం అడుమలు, మడకం దేవ, ముసాకి అడుమే, వీళ్ళందరూ కూడా దాంట్లో సభ్యులుగా ఉన్నారు. వీళ్ళు కూడా ఆత్మసమర్పణ చేసుకున్నారు, ప్లటూన్ 33 వాళ్ళు. అట్లాగే సౌత్ బస్టర్ డివిజనల్ కమిటీ, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో సౌత్ బస్టర్ డివిజనల్ కమిటీ ఉంది. దానికి సంబంధించినటువంటి 9 మంది కార్డర్స్ వాళ్ళు కూడా బయటకు వచ్చినారు పార్టీని వదిలి. ఇందులో ఒక డివిజనల్ కమిటీ మెంబర్ ఉన్నాడు, మడకం జోగా ఎలియాస్ సూర్య, ఈయన 13 ఏళ్ల నుంచి అజ్ఞాతంలో ఉన్నాడు, ఈయన బయటకు వచ్చిండు. అట్లాగే ఈయనతో పాటుగా ఏరియా కమిటీ సభ్యులైనటువంటి పూనం సోని ఎలియాస్ రెగ్నా, మడవి జోగి ఎలియాస్ రమ్య, తాటి మోటి ఎలియాస్ శరీష, మడకం భీమి ఎలియాస్ రోజా, ఈ 4 ఏరియా కమిటీ సభ్యులు. అట్లాగే 4 ఈ సౌత్ బస్తర్ డివిజనల్ కమిటీలో పనిచేస్తున్నటువంటి 4 పార్టీ సభ్యులు, ముస్కి దేవే, పొడియం హిడిమే, ఉండం దేవే, ఉండం మాసే, వీళ్ళు కూడా సరెండర్ అయినరు. అట్లాగే దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందినటువంటి దర్భా డివిజనల్ కమిటీ, వీళ్ళకి చెందినటువంటి ఈ కమిటీకి చెందినటువంటి 4 కార్డర్స్, అజ్ఞాత కార్డర్స్ లొంగిపోయినరు. వాళ్ళు ఒకరు ఏసీఎం ర్యాంక్ ఉన్న వాళ్ళు మడవి జోగా, మిగతా వాళ్ళు పార్టీ మెంబర్షిప్ ఉన్న వాళ్ళు, అందులో సభ్యులు మడవి ఊరే, కోవాసి బుద్రా, మడకం సన్ని. అట్లాగే ఒకరు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందినటువంటి వెస్ట్ బస్తర్ డివిజనల్ కమిటీ జిల్లా స్థాయి కమిటీ ఉంది, దానికి చెందినటువంటి గంగలూరు ఏరియా కమిటీకి చెందినటువంటి పోడియం పగ్నో, ఈయన కూడా సరెండర్ అయ్యాడు. ఈయన గంగలూరు పోలీస్ స్టేషన్ లో బీజాపూర్ జిల్లాకు చెందిన ఆయన. సో ఈ విధంగా 6 డివిజనల్ కమిటీ సభ్యులు, అంటే జిల్లా స్థాయి సభ్యత్వం ఉన్నటువంటి మెంబర్షిప్ ఈక్వలెంట్ అన్నమాట. ఏరియా కమిటీ సభ్యులు 12 మంది ర్యాంక్ ఉన్న వాళ్ళు, పార్టీ మెంబర్ ర్యాంక్ ఉన్న వాళ్ళు 23 మంది. ఈ విధంగా మొత్తం బెటాలియన్ చెందినటువంటి పిఎల్జీ బెటాలియన్ చెందినటువంటి 11 మంది, కుమ్రం భీం ఆసిఫాబాద్ మంచిర్యాల డివిజనల్ కమిటీకి చెందినటువంటి 2, సెంట్రల్ రీజనల్ కమాండ్ చెందినటువంటి 5, చెర్లా శబరి ఏసీకి చెందినటువంటి 4, 33వ ప్లటూన్ చెందినటువంటి 5, సౌత్ బస్టర్ డివిజనల్ కమిటీకి చెందినటువంటి 4, దర్భా డివిజనల్ కమిటీకి చెందినటువంటి వాళ్ళు 4, గంగులూరు ఏరియా కమిటీకి చెందినటువంటి వాళ్ళు 1. ఈ విధంగా 41 మంది 24 వెపన్స్ తో సరెండర్ అయ్యారు. ఇందులో ఈ స్వాధీనం చేసినటువంటి ఈ 24 వెపన్స్ లో 42 మ్యాగజైన్స్, వెపన్స్ సంబంధించినటువంటి మ్యాగజైన్స్ ఉన్నాయి. అట్లాగే 733 రౌండ్స్ అమ్యునిషన్ ఉంది, ప్లస్ 8 గ్రెనేడ్ లాంచర్ షెల్స్ ఉన్నాయన్నమాట. వీళ్ళు చెప్పిన ప్రకారం ఇంతకుముందు చెప్పినాను, ఒకటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపుని అందుకొని వీళ్ళు బయటకు వచ్చినారు. అట్లాగే ఇంకోటి వీళ్ళు చెప్పినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, పార్టీ సిపిఐ మావోయిస్టు పార్టీ కాడర్ల యొక్క ఇష్టానిష్టాలకు సంబంధం లేకుండా వారికి ఏమాత్రం కూడా పరిచయం లేని ప్రాంతాలకు పంపిస్తున్నది కాడర్స్ ని. ఎందుకంటే అక్కడ 31 మార్చ్ 2026 లోపల వారి యొక్క శక్తులను కాపాడుకోవడానికి అని చెప్పి కొత్త ప్రాంతాలకు పంపిస్తున్నారు. వాళ్ళు చెప్పేది ఏమిటంటే, లీడర్షిప్ వీళ్ళకి చెప్తున్నది ఏంటంటే, ఆ మిగిలిపోయిన లీడర్షిప్ ఏదైతే ఉందో, సరెండర్ అయిన తర్వాత మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారో లీడర్షిప్, వాళ్ళు ఏం చెప్తున్నారంటే 31 మార్చ్ 2026 తర్వాత మళ్ళీ
పోలీస్ పరమైనటువంటి సురక్ష సెక్యూరిటీ ఫోర్సెస్ యొక్క ఆపరేషన్స్ తగ్గిపోతాయి. అప్పుడు మళ్ళీ మనం మన ఏరియాకి రావచ్చు మీరు, కాబట్టి కొన్నాళ్ళ పాటు మిమ్మల్ని కాపాడుకుంటూ అక్కడ ఉండండి అని చెప్పి కొత్త ప్రాంతాలకు పంపిస్తున్నారు. అయితే వీరికి సంబంధం లేని ప్రాంతం అది, వాళ్ళకి జియోగ్రఫికల్ కండిషన్స్ ఏమాత్రం తెలియదు, టోపోగ్రఫీ తెలియదు, ప్రజలతో సంబంధాలు లేవు. అట్లాంటి ప్రాంతాల్లో మనం పంపిస్తే మేము ఎట్లా అక్కడ 6 నెలల పాటు 7 పాటు ఎట్లా ఉండగలుగుతాం, మేము 4 నెలల పాటు ఎన్ని రోజులు మళ్ళీ పిలుస్తారో తెలియదు, ఎట్లా ఉండగలుగుతాం మేము అని చెప్పి వాళ్ళలో ఉన్నటువంటి ఒక చర్చకు దారి తీసి ఆ రకంగా వాళ్ళ పార్టీ నుంచి బయటకు వచ్చి పోలీసుల పిలుపుని అందుకొని ఈ సరెండర్ అయినరు. ఇంతేకాకుండా వాళ్ళకు ఇంతకుముందు చెప్పినట్టుగా సెక్యూరిటీ ఫోర్సెస్ నుంచి బాగా బలంగా ఒత్తిడి ఉంది. అట్లానే నిత్యావసర వస్తువులు సంపాదించడంలో కూడా వాళ్ళకి చాలా కష్టాలు ఎదురవుతున్నాయి. అటవీ ప్రాంతంలో తిరిగే పరిస్థితి లేకుండా ఉంది ఛత్తీస్గఢ్ లో ముఖ్యంగా. అక్కడ పోలీసుల ఆపరేషన్స్ చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. కాబట్టి అది కూడా ఒక కారణం బయటకు రావడానికి. తర్వాత సరే కొన్ని చెప్తున్న దానికి చేస్తున్న దానికి కూడా కొంత తేడా ఉంది. మాకు నాయకత్వం మాకు వద్దని చెప్పి నాయకత్వమే పోయి సరెండర్ అవుతున్నది. అటువంటిప్పుడు మేము ఎందుకు ఉండాలి ఎందులో అన్నది ఒక ఆలోచన వాళ్ళకు. ఇవన్నీ కారణాల వల్ల వీళ్ళు బయటకు వచ్చి ప్రభుత్వం ముందు లొంగిపోవాలన్న ఉద్దేశంతో బయటకు వచ్చిందన్నమాట. వీళ్ళకి మేము స్వాగతం చెప్తున్నాం. వీళ్లకు ప్రభుత్వ పరంగా ఇచ్చేటువంటి ఏదైతే సహకారం ఉందో మనం తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన దాని ప్రకారం డిస్ట్రిక్ట్ కమిటీ డివిజనల్ కమిటీ మెంబర్లకు 5 లక్షల రూపాయలు రివార్డు, ఏరియా కమిటీ సభ్యులకు 4 లక్షల రూపాయల రివార్డు, పార్టీ సభ్యులకు 1 లక్ష రూపాయల రివార్డు నగదు ఆల్రెడీ ఇంతకుముందే మనం ప్రకటించడం కాబట్టి ఆ పరంగా వాళ్ళకు అది అప్పచెప్తాం. ఇట్లా కాకుండా మన ప్రభుత్వ పరంగానే కాకుండా కేంద్ర హోమ్ మినిస్ట్రీ MHA ఇచ్చినటువంటి మార్గదర్శకాలకు అనుగుణంగా వాళ్ళకు ఆయుధంతో లొంగిపోతే వాళ్ళకు కూడా కొంత సపరేట్ గా నగదు బహుమతి ఉంది. ఆయుధాలతో లొంగిపోతే అది LMGతో లొంగిపోతే 5 లక్షల రూపాయలు, AK-47 తీసుకొచ్చి లొంగిపోతే 4 లక్షల రూపాయలు, ఇన్సాస్ గానీ SLR గానీ తీసుకొస్తే 2 lakh రూపీస్, 302 రైఫిల్ తో వస్తే 1 లక్ష రూపాయలు, UBGL అటాచ్మెంట్ తో వస్తే 40,000 రూపాయలు, 12 బోర్ కానీ సింగిల్ షాట్ కానీ వస్తే 30,000 రూపాయలు. ఈ విధంగా ఇది కూడా వాళ్ళకి అందజేయబడుతుంది. మొత్తం ఈ రోజు సరెండర్ అయినటువంటి లొంగిపోయినటువంటి ఈ 41 మంది అజ్ఞాత మావోయిస్టు కాడర్ల మీద మొత్తం 1,46,30,000 రూపాయల రివార్డు ఉంది వాళ్ళ పైన. వాళ్లకు ఈ డబ్బులను వాళ్ళకు సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ పూర్తి చేసేసి బ్యాంకు ఖాతాలు తెచ్చిన తర్వాత వాళ్ళకు డిమాండ్ డ్రాఫ్ట్ రూపంగా కానీ చెక్కుల ద్వారా కానీ వాళ్ళకు అమౌంట్ అందజేయబడుతుంది. ఇది కాకుండా తక్షణ సహాయంగా ఇప్పటికిప్పుడు సరెండర్ అయింది కాబట్టి వాళ్ళకు తక్షణం కొన్ని అవసరాలు ఉంటాయి కాబట్టి తక్షణ సహాయం కింద ఒక్కొక్కరికి 25,000 రూపాయలు కూడా ఇప్పుడు అందజేయబడుతుంది. వీళ్ళు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చేటువంటి పునరావాసానికి వాళ్ళు అర్హులు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం చెందిన వాళ్ళు, ఛత్తీస్గఢ్ రాష్ట్రం చెందిన వాళ్ళకు వాళ్ళ స్టేట్కి పంపిస్తాం. వాళ్ళ మొత్తం డీటెయిల్స్ ఇచ్చి వాళ్ళకి పంపిస్తాము. అక్కడ వాళ్ళకు ఏ రకమైనటువంటి పునరావాస కార్యక్రమాలు ఉంటాయో దాని ప్రకారం వాళ్ళకు పునరావాసం ఇవ్వడం జరుగుతుంది. In Australia also, 7 people were arrested today in the Bondi beach shooting. Achha. So one thing is that there is this inter-country investigation between India, Telangana police and the Australia police. So we are looking at some reaction from you as to what the investigation is looking like right now. And in terms of his visits here, were they also part of his radicalization? And has there been any links, or have they had any links with sleeper cells or terror cells while he has made these 6 visits to India or Hyderabad specifically? Okay, right, thank you. We do not know that 7 people were arrested today in Australia, first thing. Second thing is, his visit to Hyderabad has been, visits to Hyderabad have been 6 times in a duration of 27 years, right? He left the country in 1998. The information which we gathered when we came to know that he was carrying Indian passport, and his address on the Indian passport was found to be in Hyderabad. So then we immediately sprung into the action, and we verified. I don't say investigation; it's very easy to find out from the passport. We verified and we inquired into it, and we found that the gentleman was born in India, Hyderabad, and he had left in 1998 itself for further education and employment to Australia. And he came to Hyderabad later, first time in 2000 October, along with his wife
the European lady whom he married. Then second time he came in 2004. Third time he came in February 2009. That was after his father's death, not to attend the funeral, but later afterwards, or maybe a month later. Then in July 2012, he came to Hyderabad once for property settlement with his family members. And again in March 2016, he came to Hyderabad, again for family property settlement with his family. And finally, he came in July 2022, ostensibly to visit his mother and sister. That's all we know about his links in Hyderabad. We do not have any information about his radicalization in Hyderabad or any links to that extent in Hyderabad. So, thank you very much. Let's come back to the Maoist thing. Vasudevacharya garu ekkada unnadu? మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ గారు ఒక ప్రకటన చేశారు సార్, మావోయిస్టు విముక్త రాజ్యాంగం ఏర్పడిపోయినామని. సో మనకు ఇంకా ఎంత టైం పట్టే అవకాశం ఉంది సార్? ఇంకోటి ఏంటంటే 54 మంది మావోయిస్టులు ఇంకా మన వాళ్ళు అక్కడే ఉన్నారు, వాళ్ళు రావట్లేదు. కానీ ప్రీవియస్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో, ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇప్పుడు ఛత్తీస్గఢ్ వాళ్ళే బాగా వచ్చారు మనకు. సో మన వాళ్ళు మన దగ్గర రావడానికి ఏమైనా ఏంటి ప్రాబ్లమ్స్? ఇప్పుడు మనం చేస్తున్నంత కూడా అదే అండి. మేము ప్రయత్నం అంతా కూడా వాళ్ళని బయటకు తీసుకురావడానికి అని చెప్పి ఇప్పుడు మీకు చెప్తున్న 5 సీసీ కమిటీ మెంబర్లు ఉన్నారు, సెంట్రల్ కమిటీ మెంబర్లు ఉన్నారు. అట్లాగే వివిధ ర్యాంకులలో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, 54 మంది తెలంగాణ వాళ్ళు. వాళ్ళకి మళ్ళొకసారి తెలంగాణ ప్రభుత్వం తరఫు నుంచి, తెలంగాణ పోలీస్ తరఫు నుంచి మళ్ళొకసారి ఓపెన్ ఆఫర్ ఇస్తున్నాము. వాళ్ళు ఎంత ఫాస్ట్ గా వీలైతే అంత ఫాస్ట్ గా బయటకు రావచ్చు. పోలీసుల ముందు వాళ్ళు సమర్పణ చేసుకోవచ్చు, ప్రభుత్వం ముందు లొంగిపోవచ్చు. వాళ్ళకి సంబంధించినటువంటి ఎట్లయితే వీళ్ళతో ఇట్లా ట్రీట్ చేస్తున్నామో ఆ విధంగానే వాళ్ళకు ట్రీట్మెంట్ ఉంటుంది. ఎక్కడ కూడా వాళ్ళని వాళ్ళ గౌరవానికి తగ్గట్టుగానే వాళ్ళని ట్రీట్ చేస్తాం. కాబట్టి వాళ్ళు కూడా మళ్ళొకసారి మా పిలుపుని అందుకొని తొందరగా బయటకు వస్తే మంచిది. 31 మార్చి వరకు ఎదురు చూడక్కర్లేదు. 31 మార్చి తర్వాత కూడా అక్కడ ఛత్తీస్గఢ్ లో జరుగుతున్నటువంటి ఆపరేషన్స్ అవుతాయని అనుకోవద్దు, అవి ఆగవు. కాబట్టి మిగతా మీ యొక్క పెద్ద నాయకత్వం ఎట్లయితే సరెండర్ అయిందో, ఎట్లయితే లొంగిపోయిందో అట్లాగే మీరు కూడా బయటకు వచ్చి లొంగిపోమని చెప్తున్నాం మేము. ఇప్పుడు వెపన్స్ సీజ్ చేసిన వెపన్స్ అన్ని పోలీసుల మీద అటాక్ చేసినప్పుడు తీసుకున్న వెపన్సా, ఇంకా వేరే ఎక్కడి నుంచి ప్రొక్యూర్ చేసినా మీ ప్రిలిమినరీ ఎంక్వైరీలో ఏం తెలియదు? ఇప్పుడు ఇందులో 3-4 తప్ప 3 or 4 వెపన్స్ తప్ప మిగతా అన్ని కూడా కంపెనీ మేడ్ వెపన్స్, అన్ని ప్రొహిబిటెడ్ బోర్ వెపన్స్ అంటారు. ప్రొహిబిటెడ్ బోర్ వెపన్స్ అంటే ఓన్లీ మిలిటరీ వాళ్ళు కానీ పోలీసులు వాళ్ళు కానీ మాత్రమే వాడాలి. AK-47 కానీ, అంటే 7.62 AK-47 అండ్ SLR అండ్ ఇన్సాస్ అండ్ 303. ఈ రైఫిల్స్ కేవలం పోలీస్ 9mm పిస్టల్ కానీ, రివాల్వర్ కానీ, ఇవన్నీ కూడా కేవలం పోలీసుల వాళ్ళ దగ్గరే ఉండాలి. కాబట్టి వాటిని నాన్ ప్రొహిబిటెడ్ బోర్ వెపన్స్ అంటారు. సో అందులో ఉన్నటువంటి 24 వెపన్స్ లో నేను లెక్క పెట్టేంత వరకు 21 వెపన్స్ ఆర్ ప్రొహిబిటెడ్ బోర్, అంటే పోలీసుల దగ్గర కానీ ఆర్మీ దగ్గర కానీ మాత్రం ఉండాలి. కాబట్టి ఇవన్నీ కూడా పక్క నుంచి కొల్లగొట్టుకుపోయిన వెపన్సే. సో ఇప్పుడు ఆ వెపన్ లో ఉన్నటువంటి నెంబర్ ప్రకారము మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని పోలీసులకు మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఈ నెంబర్ వెపన్స్ మా దగ్గర ఒక లొంగిపోయిన వీళ్ళు, ఈ నెంబర్ ఉన్న వెపన్స్, రీసెర్చ్ నెంబర్ ఉన్న వెపన్స్. కాబట్టి మీ వెపన్ ఉందా తెలుసుకుంటాం అన్నమాట. వాళ్ళ వెపన్ ఉందేమో తెలుసుకుంటాం మేము. Sir, this is Ashish, sir. Yes, Ashish. Sir, these are largely, they are from Chhattisgarh and company number 1 battalion, PLJ battalion and company number 1. What about Telangana State Committee? How many members right now active in Telangana? What about Damodar? And since they are from PLJ battalion number 1, company number 1, what about their company head Deva? Whether you have any information about him, Telangana State Committee, Damodar? And how many Maoists are currently active, or you believe that they'll surrender or you'll hunt them down? How many are currently active in Telangana? So I've told you, out of 54 people, only 6 people. So out of 54 cadres still alive, active in Telangana, I mean from Telangana, 6 are working in Telangana committees. The Telangana committee otherwise comprises 36 people, right? 36 people. Of them, 6 are from Telangana, rest are from outside. So they are not, the information which we are getting, the intelligence inputs which we are getting, that they are not moving together. They have separated, they have been divided between in 10 people, 12 people in that strength. So they are moving in different, they're taking shelter in different areas. That's how we could get these people, and we'll also get other people. Where that's why we are, even Damodar also, as you pointed out, again is an open appeal to him. We know that his family members and friends are trying to get him out. So we give him open, safe passage. He should also come out and surrender.
హలో సార్, సునీల్ సార్ ఇక్కడ. వేరే క్వశ్చన్ అడగచ్చు సార్? వేరే అడగడానికి లేదండి, వద్దు. ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి లేదు 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 లేదు, థ్యాంక్ యూ. Sir, one more Yeah. supplementary I want. చేశారు కదా, దాని స్పెషల్ ఇప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ కేసు ఒకటి చెప్తాను మీకు, దయచేసి మీకు క్వశ్చన్ అడగకుండా ఉంటానని చెప్తాను. ఈ కేసు సుప్రీంకోర్టులో గౌరవ సుప్రీంకోర్టు మానిటర్ చేస్తుంది కాబట్టి ఆ కేసులో మేము మాట్లాడడానికి ఏం లేదు. థ్యాంక్ యూ. थोड़ा थोड़ा आवाज ये कुछ वक्त पहले भी जो है इसी तरीके से कुछ और लोग थे जिन्होंने जिनके बारे में आपने बताया, और आज हम एक और प्रेस कॉन्फ्रेंस देख रहे हैं। जैसे कि सब लोग पूछ रहे हैं कि तेलंगाना में कितने हैं, लेकिन तेलंगाना स्टेट की अगर हम बात करते हैं या फिर यहाँ के जो लोग हैं, स्टेट फ्री, माओइस्ट फ्री जो स्टेटमेंट आता है उसमें कितना और वक्त लग सकता है, और खासकर अमित शाह जी जब कह रहे हैं कि मार्च तक का डेडलाइन है, तो उस पर किस तरीके से काम किया जा रहा है? जो MHA से जो डेडलाइन आया है, तेलंगाना भी पार्ट ऑफ MHA ओनली, तेलंगाना इज पार्ट ऑफ इंडिया ओनली, सो वी कांट हैव अ डिफरेंट डेडलाइन. या दैट्स व्हाट आई एम सेइंग, वी कांट हैव अ डिफरेंट डेडलाइन. यस सर. సార్, దిస్ ఇస్ రవికుమార్ సార్, నమస్తే తెలంగాణ. సార్, సారీ ఫర్ డీవియేషన్. కోదాడలో ఒక దళిత యువకుడి లాకప్ డెత్ గురించి వాళ్ళ తల్లి గారు మీకు ఫిర్యాదు చేశారు. దాని గురించి ఏమైనా చర్యలు? దానిపైన ఎంక్వైరీ నడుస్తుందండి, ఎంక్వైరీ బాగా చాలా సీరియస్ ఎంక్వైరీ నడుస్తుంది. తప్పున్న వాళ్ళపై యాక్షన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.